ఏర్పడినప్పటి నుంచి సుమారు 10 నెలలుగా పాలన అనేటువంటిది మొత్తం పడకేసింది. ఈ ప్రజాపాలన కాదు, ఇది పడకేసినటువంటి పాలన. రుణానికి మాఫీ లేదు, రైతుకు భరోసా లేదు, రుణమాఫీ ఒక మాయ, రైతు భరోసా ఒక భ్రమ. మొత్తంగా పాలన రాష్ట్రంలో గాడి తప్పింది. 60 ఏళ్లలో అధోగతి పాలైనటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని, సమైక్య రాష్ట్రంలో నష్టపోయినటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రం సాధించి కేసీఆర్ నాయకత్వాన 10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడం జరిగింది. దేశంలో ధనిక రాష్ట్రాలలో రెండవదిగా తెలంగాణ వల్ల రికార్డులకు ఎక్కింది. మనకంటే ముందు నుంచి కొన్ని దశాబ్దాలుగా అనేక వనరులతో చాలా పెద్ద జనాభా, చాలా పెద్ద విస్తీర్ణం, చాలా వనరులు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఇవాళ కునారీలు ఉన్నాయి. కానీ వాటి అన్నింటినీ అధిగమించి తెలంగాణ పురోగమించింది. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ 10 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఏ రంగంలో వీళ్ళు చెప్పుకోదగినటువంటి గణనీయమైనటువంటి అడుగులు వేసిరు అంటే చెప్పడానికి ఏమీ లేవు. 80,000 కోట్ల అప్పు చేశారు. ఈ 10 మాసాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ చేసినటువంటి అప్పు 80,000 కోట్లు. కేసీఆర్ సర్కార్ 4.5 లక్షల కోట్ల అప్పుతో అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టి, అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి, మౌలిక రంగాల్లో అనేక రకాల అభివృద్ధిని చేసి రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి రీతిలో దేశంలో నిలబెడితే కేవలం 10 మాసాల కాలంలో 80,000 కోట్లు అప్పు చేసి, మరి ఏం చేశారు? 80,000 కోట్లు అప్పు చేసి కనీసం రైతు రుణమాఫీ మొత్తం చేసినా? డిసెంబర్ 9కి ఎక్కంగానే చేస్తామని చెప్పినటువంటిది డిసెంబర్ నుంచి మార్చి నుంచి పార్లమెంట్ ఎన్నికలు అయినాక జూలై నుంచి మొదలు పెడితే 15 ఆగస్టు లోపల చేసి తీరుతామని చెప్పి దేవుళ్ళ సాక్షిగా ప్రమాణాలు. కానీ ఈ రోజు వరకు వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య ముందు 41,000 కోట్ల రూపాయలు అని చెప్పి అంచనా వేస్తున్నామని చెప్పినారు. దాన్ని 31,000 కోట్లకైతే సరిపోతుంది అన్నారు. బడ్జెట్లు చూపించేటప్పుడు 26,000 కోట్లు అన్నారు. ఇచ్చేటప్పుడు 17,900 కోట్లు అయిపోయింది. ఇవాళటి కూడా 2 లక్షల రూపాయలు, నేను మళ్ళా ఎంఫసైజ్ చేసి చెప్తున్నా, పునరుద్ఘాటించి చెప్తున్నా, 2 లక్షల రుణమాఫీ అయినటువంటి రైతు ఈ రాష్ట్రంలో ఒక్క రైతునైనా చూపమనండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 2 లక్షల రూపాయలు, 2 లక్షల నుంచి 2 లక్షల 1 రూపాయి కానీ, 2 లక్షల 10 రూపాయలు కానీ, 2 లక్షల 15,000 కానీ, 2 లక్షలకు మించి ఏదన్నా ఉంటే రైతు కట్టుకుంటాడని చెప్పాను. మీరు 2 లక్షల రుణమాఫీ మీరు చేస్తామన్నారు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ కాకపోతే చూడండి చేసి తీరుతాం, రాజీనామాకు సిద్ధంగా ఉండని అన్నారు. రాజీనామా చేయన్నారు, నేను చేసేసినా అన్నాడు. రైతులేమో రోడ్లు ఎక్కి బ్యాంకుల చుట్టూ పోయి, కార్యాలయాల చుట్టూ పోయి, వ్యవసాయ కార్యాలయ అధికారుల కార్యాలయాల చుట్టూ పోయి మాది కాలేదని గోసపడుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, ప్రతి బ్యాంకు దగ్గర, ప్రతి పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర, ప్రతి వ్యవసాయ కార్యాలయం దగ్గర రైతులు బారులు తీరి ఎందుకు నిలబడుతున్నారు? బారులు సాగి ఎందుకు నిలబడుతున్నారు? రుణమాఫీ అయితే 2 లక్షల రుణమాఫీ అయినటువంటి రైతుల వివరాలు చెప్పండి మీరు. మరి ప్రతి గ్రామంలో ఇంకా 30-40% అయింది, లేదా 40-45% అయింది, మిగతా మాకు అంత కాలేదని చెప్పి రైతులు ఎందుకు అంటున్నారు? మరి అట్లా మీరు చేసిన అప్పుతోన రుణమాఫీ చక్కగా చేయకపోతే రైతు బంధు ఎగ్గొడితే సీజన్ అయిపోయాయి, వానాకాలం సీజన్. మొక్కలు హార్వెస్ట్ అవుతున్నాయి, పంటలు వస్తున్నాయి. పత్తి రేపమాప స్టార్ట్ అయితే దసరాకి అవతల జొన్న ఇతర పునాస పంటలు ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోతున్నాయి. ఓరు ఎప్పుడో నాట్లు అయిపోయినాయి.
అంటే పంటలు కోతకొచ్చేటువంటి టైం వస్తే కూడా వ్యవసాయానికి అవసరమైనటువంటి పెట్టుబడి ఇవ్వలేనటువంటి దుర్గతి దురవస్థను మీరు ఇవాళ రైతాంగాన్ని కల్పించింది రాష్ట్రంలో. అది మీ గొప్పతనం. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద ఓయప్ప ఇంత పొడుగా మీరు మాట్లాడింది. ఎంత పొడుగు? ఒకటి కాదు, రెండు కాదు. వరంగల్ డిక్లరేషన్లో ఎన్ని మాట్లాడుతుంది? ఎన్ని అసలు? 2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు, చక్కెర కర్మాగారాలు, పసుపు బోర్డు, చక్కెర కర్మాగారాలను తెరిపిస్తాం, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం. ఒక్క అడుగు పడ్డదా? పంటల బీమా పథకం చేస్తాం. కేసీఆర్ సర్కార్ పంటల బీమా లేకుండా రైతుల్ని వదిలేసిందని చెప్పి విమర్శలు చేస్తుంది. మేము మొత్తుకొని చెప్పినాం. అలా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మూలంగా ఆ పథకాన్ని అమలు చేస్తే ఆ పథకం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టే డబ్బు ఎక్కువైతుంది, రైతుల క్లెయిమ్లకు వచ్చేటువంటి డబ్బు తక్కువైతుంది. తద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలను మేపడం తప్ప రైతాంగానికి వనగూర్తలేదు. కాబట్టి కేంద్రమే పునరాలోచించి ఇంకో మెరుగైనటువంటి, ఏ రైతు నష్టపోతే ఆ రైతుకు పరిహారం వచ్చేటువంటి విధంగా కేంద్రమే ఒక విధాన నిర్ణయం చేయాలని మొత్తుకుంటూ వచ్చినాం మేము. అందుకోసమే పెద్ద రాష్ట్రాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంకి వెళ్ళి ఎగ్జిట్ అయినాయి, బయటికి వచ్చేసినాయి. అందులో గుజరాత్ కూడా ఉంది. 10 సార్లు చెప్పినాం మేము. ఆ పథకం గొప్పదే అయితే, దానివల్ల రైతులకు మేలే అయితే, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫసల్ బీమా యోజన పథకం నుంచి బయటకు వచ్చింది, అక్కడ ఎందుకు అమలు చేస్తలేదు అని మేము ఎంత మొత్తుకొని చెప్పినా రైతాంగాన్ని బురుడి కొట్టించి, ఊకే నీకు ఏ కారణం చేత ఇంత పంట నష్టపోయినా చాలు నీకు పరిహారం వస్తుందన్నంత భ్రమ కల్పించినారు. ఏ ఇన్సూరెన్స్ కంపెనీలైనా తమకు లాభం రావడం కోసమే ఇన్సూరెన్స్ పాలసీలు పెడతారు తప్ప తాము నష్టపోయి ఇవ్వడం కోసం భూగోళంలో ఎక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తలేవు ఇవాళ. అందుకోసమే మేము ఆనాడు కేంద్రానికి విన్నవించినాం, ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి, ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వమే. ఏం చెప్పినాం? ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు కూడా లాభమే చూస్తాయి తప్ప అంతిమంగా నష్టపోయి రైతులకు మేలు చెయ్యవు. కాబట్టి ఇన్సూరెన్స్కు తోడుగా ఏ మోతాదు నష్టం జరుగుతుందో ఇన్సూరెన్స్ కంపెనీలకు క్లెయిమ్స్ ఇచ్చే కాడ ఆ భర్తీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించేటట్లు మీరు విధాన నిర్ణయం చేయండి అని చెప్పినాం మేము. అది ఆచరణాత్మకమైనటువంటిది. దానికి పూనుకోవట్లేదు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పూనుకోవట్లేదు. ఆ దిశలో ప్రయత్నం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయట్లేదు. అది బీజేపీ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, వాళ్ళకి ఆ స్పృహనే లేదు. ఉన్న ప్రభుత్వాన్ని నిందించడం అనేటువంటి సూత్రమే తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలంటే ఏం చేయాలన్న ప్రశ్న వేసుకొని వాళ్ళు ఆచరణ చేస్తుండ్రా. మొన్న మధ్యలో ఎక్కడో పేపర్లో చూసినా ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు మాత్రం ఏదన్నా మేలు చేద్దామన్న తపనతోనే ఏదో అధ్యయనం చేస్తున్నారని తెలిసింది. మంచిదే, కానీ ఆయన అధ్యయనం చేసి పెట్టిన రిపోర్ట్ను ముఖ్యమంత్రి ఆమోదించాలి కదా. వాడు చెప్తే వినే స్వభావం ఉన్నాడు కాదు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి. జాలి అనిపిస్తుంది నాకు తుమ్మల గారిని చూస్తే. మరి ఆయన కూడా రైతుల కోసం ఏమైనా చేద్దామని తీసుకుపోయి దస్తరం పెడితే ఆమోదించే పరిస్థితి లేదు అక్కడ. సమగ్రంగా ప్రభుత్వం అనేటువంటిది అన్నీ ఆలోచించి రైతుల కోసం ఇది చేద్దాము, ఇతర పక్షాలను కూడా కలుపుకుందాము, విపక్షాలను కలుపుకుందాం, రాష్ట్రంలో ఉండేటువంటి రైతు సంఘాలను కూడా కలుపుకొని ఏదైనా చేద్దామనేటువంటి ఆ ఉదార స్వభావమే లేదు. ఆ సూచనలు సలహాలు తీసుకుని ఏదైనా చేద్దామనేదే లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. అట్లా ఇంకోటి చెప్పినారు వరంగల్ డిక్లరేషన్లో చాలా ముఖ్యమైనటువంటిది. రైతులే కాదు, రైతు కూలీలకు, కౌలు రైతులకు కూడా మేము భరోసా ఇస్తామన్నారు 15,000 చొప్పున ఎకరాకు. సావు కబురు సల్లగా చెప్పినట్లు నిన్నను మొన్ననో పాపం వ్యవసాయ మంత్రి గారు, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పేసినారు, ఆయా కౌలు రైతులకు మేము ఇయ్యలేము, మా చేత కాదని చేతులు ఎత్తేసినారు. అది చెప్తూ ఇంకో మాట చెప్పినారు, రైతులు మీరు మాట్లాడుకోండి, ఇంకా మాకు సంబంధం లేదు, అది మాకు సంబంధం లేదు, మీరు రైతులు మాట్లాడుకోండి. మేము మొదటి నుంచి ఏం చెప్పినామంటే, కేసీఆర్ గారు సాక్షాత్తు శాసనసభలో చెప్పినారు, ఒకసారి కాదు 2-3 సార్లు చెప్పినారు, అయా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కౌలుకు, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి కౌలుకు మీరు మాట్లాడేటువంటిది ఆ భాష ఆంధ్ర ప్రాంతంలో అమల్లో ఉండేటువంటి కౌలు విధానాన్ని తెచ్చి మీరు తెలంగాణలో మాట్లాడుతున్నారు, ఇది ఇక్కడ వర్తించదు, తెలంగాణ వేరయా, తెలంగాణ కౌలు చట్టాలు వేరు, ఆంధ్ర కౌలు చట్టాలు వేరు అని చెప్పినాం మనం. ఉమ్మడి రాష్ట్రం ఉన్ననాడు కూడా తెలంగాణ కౌలుదారి చట్టం వేరు,
ఆంధ్ర కౌలుదారి చట్టం వేరు, ఇది గమనించాలి. కానీ కొంతమంది మేధావులు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడి ఇక్కడ రైతుల నాయకులుగా రైతుల సంఘాలుగా ప్రొజెక్ట్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసం వాళ్ళ ఆనాడు నిరంతరం ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసి ప్రజల్లోకి తీసుకొని పోవడం, దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకొని మేము వస్తే కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఒక ప్రకటన చేసి పడేసినారు. ఇరుక్కున్నారు. ఇప్పుడు తెలంగాణలో కౌలుదారీ విధానం అనేటువంటిది రక్షిత కౌలుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భూమి లేకుండా ఉన్నారో, లేదా ఏ భూమినైతే భూస్వాములు కలిగి ఉండి ఒక ఫ్యామిలీ హోల్డింగ్ కంటే ఎక్కువ ఆ భూస్వాములకు ఉన్న కాడ ఆ భూములన్నింటినీ కూడా రక్షిత కౌలుదారు భూములుగా పరిగణించి చట్ట ప్రకారంగా తెలంగాణ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ టెనెంట్స్ అనేటువంటి ఒక చట్టం ద్వారా ప్రొటెక్టెడ్ టెనెంట్స్కి రక్షిత కౌలుదారులకు పట్టాలు ఇచ్చేటట్లుగా, ఏ రైతులైతే పట్టాలు వెనకటి నుంచి శిస్తులు చేస్తూ వచ్చినారో, ఏ భూములలో అయితే చేస్తూ వచ్చినారో, ఏ భూ యజమానులకు ఒక హోల్డింగ్ కంటే ఎక్కువ భూమి ఉన్నదో సర్ప్లస్, అటువంటి వాటిలన్నిట్లల్లో కూడా టెనెంట్స్కి అందరు కూడా రైట్స్ ఇచ్చినారు. 38B అంటారు, దాన్ని 38E అంటారు. కాబట్టి తెలంగాణలో రైతులకు గతంలో రక్షిత కౌలుదారులుగా ఉండేటువంటి రైతులకు ఇదివరకే పట్టాలు ఇచ్చినారు. ఆ తదుపరి జరుగుతున్నటువంటి వ్యవసాయంలో 1970 తర్వాత వచ్చిన 75 కంటే ముందు వచ్చి 75 నుంచి అమలైనటువంటి భూ సంస్కరణల చట్టం ఏదైతే వచ్చిందో, గరిష్టంగా ఇంత భూమి కంటే ఎక్కువ ఉండకూడదు, తరి అయితే 15 ఎకరాలు, కుష్కైతే 54 ఎకరాలు అయితే చట్టంలో వచ్చిందో, ఆ మేరకు వచ్చిన తర్వాత ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అయిపోయింది తెలంగాణలో. లెక్కలు చాలాసార్లు చెప్పినాం మేము. తెలంగాణలో ఉండేటువంటి 1,50,00,000 ఎకరాల సాగుకు యోగ్యమైన భూమిలో లేదా పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వబడినటువంటి మొత్తం రైతుల యొక్క భూములలో 92.5% భూమి కేవలం 5 ఎకరాల లోపున్న రైతుల చేతుల్లోనే ఉంది తెలంగాణలో భూమి అని. వాళ్ళకే రైతు బంధు ఎట్లా పోతుందని అంకెలతో పాటు వివరాలతో పాటు శాసనసభలో చెప్పినాం, బయట చెప్పినాం. తెలంగాణలో ప్రతి పల్లెలో కూడా భూమి ఉన్న కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, భూమి లేని కుటుంబాలు తక్కువ ఉంటాయి. తలసరి భూ విస్తీర్ణం తెలంగాణలో ఎక్కువ ఆంధ్రతో పోలిస్తే. ఇక్కడ ప్రతి పల్లెలో ఆ ఊర్లో మొత్తం ఒక 300-400 కుటుంబాలు ఉంటే బొత్తిగా భూమి అసలే లేదనుకునేటువంటి కుటుంబాలు డెఫినెట్గా ఒక 7 నుంచి 10% ఉంటాయి. మిగిలిన వాళ్ళకు అరెకరమో, పావెకరమో, 30 ఎకరమో, ఎకరమో ఎంతో కొంత భూమి ఉండి మళ్ళీ వాళ్ళు కూలీ ఇతర పనులు చేసుకొని బతుకుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో భూములుండి స్వయంగా వ్యవసాయం చేసుకోలేని కుటుంబాలు ఊరికి 5 మందో 10 మందో ఎవరైనా ఉంటే కూడా ఉద్యోగరీత్యానో, వ్యాపార రీత్యానో, లేకుంటే వలసపోయో వాళ్ళ భూముల్ని ఏ ఏటికి ఆ ఏడు క్రాప్ షేర్ బేసిస్ అంటారు, దాన్ని పాలకు అంటారు, దాన్ని తెలంగాణ భాషలో పాలకు అంటారు. అంటే భూ యజమాని నీవు నా భూమి ఈ సంవత్సరం చేసుకో, దానికి గాను నాకు ప్రతిఫలంగా ఇంత అయ్యని వాళ్ళు మాట్లాడుకుంటారు. ధాన్యమా డబ్బులా ఏదో, అది పాలుగు చేయడం అనేది తెలంగాణలో ఉంటుంది. ఇది ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో కౌలు విధానం ఉంటుంది. అయితే అందుకోసమే తెలంగాణలో మనం రైతు బంధు ఇచ్చేనాడు మనం చెప్పినాం. ల్యాండ్ అనేది రైతుల చేతుల్లోనే ఉంది. కౌలుదారులుగా ఉండేటువంటి వాళ్ళు ఆంధ్ర పరిభాషలో ఉండేటువంటి కౌలు ఇక్కడ లేదు. కాబట్టి కౌలు రైతులు అనేటువంటిది తెచ్చి ఆంధ్ర కౌలు రైతుల విధానాన్ని తెలంగాణకు అప్లై చేయడమే మీ ఆలోచన ధోరణి తప్పని చెప్పినాం. ఒకవేళ అక్కడ ఇక్కడ కొంతమంది పాలుగు చేసేటువంటి రైతులు ఉంటే కూడా వీళ్ళు పాలుగు చేసేవాళ్ళు అంటాం. తర్వాత వీళ్ళు పర్మనెంట్ కూడా కాదు. ఒక సంవత్సరం ఒక ఆయనకి ఇస్తాడు, మరో సంవత్సరం ఆయన మార్చుకుంటాడు. చేసడానికి ఇష్టం ఉండొచ్చు, చేసడానికి ఇష్టం లేకపోవచ్చు, చేయించుకునేటానికి ఇష్టం లేకపోవచ్చు, మారుతుంది సంవత్సరానికి ఒకసారి. అందుకోసం ఇది నిరవధికంగా ఉండదు. కాబట్టి రైతు బంధు ఇచ్చినప్పుడు రైతు కేంద్రంగా ఇస్తాము. వాళ్ళు మాట్లాడుకుంటారు, అయ్యా నీకు వస్తుందిగా రైతు బంధు, నాకు పాలు కొంచెం తక్కువే అని ఆయన అడుగుతాడు, ఈయన ఒప్పుకుంటాడు. ఉదాహరణగా అదేదో వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మధ్య వ్యవహారం అని చెప్పినాం మనం. దానికి భిన్నంగా రైతాంగాన్ని తమ వైపు మలుచుకోవడం కోసం, వాళ్ళని ఏదో గెలుచుకుంటున్నామన్న ఉదారత్వం చూపడం కోసం కౌలు రైతుకి ఇస్తాం, కూలీకి ఇస్తాం అని ఇంతింత గొప్పలు మాట్లాడి ఇప్పుడు రైతు బంధు ఇచ్చేటువంటి ఒక సీజన్ ఎగ్గొట్టేసినారు. అయిపోయింది, సీజన్ అయిపోయింది, ఇయ్యనేలే. అవే డబ్బులు రుణమాఫీకి మళ్ళీ ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ రెండవ సీజన్కు యాసంకి ఇవ్వాల్సి వస్తుంది రైతు బంధు. మెల్లమెల్లగా ఒక్కొక్క కథ బయటకు వెళ్తున్నారు.
లిమిట్ పెడుతున్నాం, 10 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి ఇస్తామని ఒకటి, ఇతరత్ర ఉద్యోగ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి ఏమని. సరే, మీరు ఏమేమి నిబంధనలు పెడతారో పెట్టండి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? కౌలు రైతుకు ఇవ్వలేము అని చెప్పి ప్రకటిస్తున్నారు. అంటే మీరు రైతాంగాన్ని మోసం చేసినందుకు మరి కాంగ్రెస్ సర్కార్ క్షమాపణ చెప్తుందా ఇవాళ రైతులకు? ఎందుకు చెప్పింది మీరు ఆనాడు ఈ మాట? ప్రజల్ని హోల్సేల్గా మభ్యపెట్టడానిక, ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానిక? ఎట్లా చెప్తారు మీరు? ఏం పద్ధతి అది? ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇది ఇట్లా ఉంటే ఇవాళ 1 కాదు 2 కాదు, ఇన్ని వేల కోట్ల 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 10 నెలల కాలంలో సక్రమంగా చేయని సగమే చేసినటువంటి రుణమాఫీ, బొత్తిగా చేయనటువంటి రైతు భరోసా, అసలే లేనటువంటి కేసీఆర్ కిట్టు, అమ్మఒడి లేదు, తులం బంగారం లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, పాఠశాలలో పిల్లలకు ఆహారం లేదు, చెప్పుకుంటే పోతే ఇట్లా 2,500 పెన్షన్ లేదు, 4,000 పెన్షన్ లేదు. లేకపోగా ఇంకో విచిత్రం, చాలా జిల్లాల డిఆర్డీఓలతో మేము మాట్లాడినాం. ఎంప్లాయీస్కు నెల జీతాలు వచ్చినది మనకు రికార్డు ఉంటుంది. పెన్షన్దారులకు పెన్షన్లు ఇచ్చేటువంటిది పోస్ట్ ఆఫీస్లో రికార్డు ఉంటుంది, డిఆర్డీఓ ఆఫీస్లో రికార్డు ఉంటుంది. 10 మాసాల పెన్షన్లకు గాను 2 మాసాల పెన్షన్ కట్టుకొట్టేసింది ప్రభుత్వం. కొత్త పెన్షన్ ఇవ్వకపోగా, పెంచిన పెన్షన్ ఇవ్వకపోగా, ఇచ్చే పాత పెన్షన్ 2016లోనే 2016 రూపాయల పెన్షన్లోనే 2 నెలలు కట్టుకొట్టేసారు. అసలు పెన్షన్లు ఇవ్వలే 2 నెలలు. తులమ్మగారు లేదు. సర్కారు యొక్క అబద్ధాలకు అసలు అంతే లేకుండా పోయింది. ఇంకా విజయ డైరీని 15 రోజులకు ఒకసారి పేమెంటు, ఎన్ని తిప్పలున్నా ఎన్ని ఇబ్బందులున్నా రైతులకు అవస్థలు కావద్దని 15 డేస్కి ఒకసారి పేమెంట్ ఇచ్చేటట్టు విజయ డైరీకి అరేంజ్మెంట్ ఉండే కేసీఆర్ సర్కార్లో. ఇన్సెంటివ్ కూడా ఉండే. ఇన్సెంటివ్ 4 రూపాయలు అనేది ఒకవేళ 4 రోజులు లేట్ అయినా వాళ్ళకి ఇచ్చే మిల్క్ రేట్ మాత్రం రెగ్యులర్గా ఇచ్చేది. వాళ్ళ మిల్క్ రెగ్యులర్గా వాళ్ళకి పడేది డబ్బులు. అటువంటిది ఇలా పరిస్థితి ఏంటండి? పాల రైతులు ఎంత అన్యాయం, అసలు ఎంత హృదయ విదారకమైనటువంటి చర్య ఇది. పాల రైతులు పాలు తీసుకొని వచ్చి రోడ్ల మీద పోసేసి నిరసన తెలియజేస్తున్నారు. దేశ సౌభాగ్యం అండి రైతన్న యొక్క కష్టం అంటే. పాడి పంటలు అన్నారు వ్యవసాయాన్ని. పంటలను మీరు రైతులను ఆదుకోలేక పంటలను ఎండబెడితిరి. నష్టం జరిగితే ఇన్సూరెన్స్తో ఇస్తామని ఇప్పటిదాకా దిక్కు లేదు. చివరికి రైతులు వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని పాలు తీసుకొచ్చి అమ్ముకొని, చిన్న సన్నకారు రైతులు పాలు అమ్ముకొని బతికేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెక్కల కష్టం మీరు ఇచ్చేది ఏకానా లేదు. వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళ పాలు తీసుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి గీయనికే వాళ్ళ రోడ్ల పాలు చేస్తున్నారు. ఎందుకు రోడ్లు ఎక్కిస్తున్నారు? ఇక్కడ చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. విజయ డైరీ ప్రభుత్వ డైరీ. కేసీఆర్ సర్కారులో అది సజావుగా నడిచింది ఎట్లా, లాభాలు వచ్చింది ఎట్లా? ఈరోజు అదే విజయ డైరీ రైతుల యొక్క పాల బిల్లులు ఎందుకు చెల్లిస్తలేదు? 140 దినాలండి, నాకు అర్థం కాదు రైతుల పాల బిల్లులు చెల్లించనికే. రైతులు తీసుకొచ్చి పాలు బజార్లో పోసేటువంటి దుస్థితి కల్పిస్తుందా ప్రభుత్వం? అంతకంటే శాపం ఉంటుందా? అంతకంటే శాపనార్థం ఉంటుందా ఒక సర్కారుకు? ఇది దేనికి చేస్తున్నారంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. అదేంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి హెరిటేజ్ అనేటువంటి కంపెనీ, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సంస్థ ఇది. హెరిటేజ్ అనేటువంటిది పాల ఫ్యాక్టరీ, పాల ఉత్పత్తి సంస్థ, పాల అమ్మకం సంస్థ. తెలంగాణలో పనిచేస్తున్నటువంటి హెరిటేజ్కి ఏమో లాభాలు వస్తుంటాయి. మరి తెలంగాణలో ప్రభుత్వ డైరీ అనేటువంటిది విజయ డైరీ ఏమో నష్టాలలో ఉంటుంది. విజయ డైరీ రైతుల యొక్క పాల బిల్లులు చెల్లించలేదు. అంటే ఈ దుస్థితి కల్పిస్తే ఏం జరగాలి అంటే సర్కారుకు డైరీకి పోసేటువంటి రైతులు కూడా అది మానుకొని సర్కారులో మాకు బిల్లులు వస్తలేవా అని చెప్పి విసుగొచ్చి వాళ్ళు కూడా ప్రైవేట్ డైరీల దిక్కు బోనికే ఇలా రాష్ట్ర సర్కారు యొక్క వైఖరి లేదా కుట్ర అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంతకంటే ఇంకేం కళ్ళకు కట్టినట్లు కావాలి? ఇంతకు మించినటువంటి సాక్ష్యం ఇంకేం కావాలి? ఏకకాలంలో నష్టాల బాటలో విజయ డైరీ,
204 కోట్లతో హెరిటేజ్ పెట్టుబడులు తెలంగాణలో మళ్ళా లాభాన్ని పెట్టుబడులు పెడతారా వాళ్ళు? విస్తరించే కార్యక్రమం దేనికోసం చేస్తారు? వాళ్ళు లాభాలు ఆర్జించొద్దనో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి పాల కంపెనీ నడవద్దని నేను కోరుకోవట్లేదు, నడవని. కానీ తెలంగాణ విజయ డైరీ తెలంగాణ రైతులు ఎందుకు కష్టాల పాలు కావాలి? తెలంగాణ ప్రభుత్వ బాధ్యత కాదా ఇది? పాలు తెచ్చి రోడ్ల మీద పోస్తే ఒక్క మంత్రి మాట్లాడాడంటే ఈ రాష్ట్రంలో. అందుకే నేను పాలన పడకేసిందని మాట్లాడే మాటకు అర్థం అదే. ఏం చేస్తున్నట్లు? ఇంతమంది మంత్రులకు పాల రైతుల్ని ఊరడించేటువంటి సాంత్వనపరిచేటువంటి టైం లేదండి. నాకు అర్థం కాదు. అన్నదాతలను ఆదుకోవడానికి మీకు మనసు రాదా? సమయం చిక్కదా మీకు? పెద్ద ప్రహసనం చేసేసినారు. 6 గ్యారెంటీలు అనేది పెద్ద ప్రహసనం. మాట్లాడి అలసిపోయినాం మేము. ప్రజలు ప్రపంచంలో తెలంగాణలో వాడుకలో ఉండేటువంటి బూతులన్నీ వాడి ఈ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టి తిడుతున్నారు. ఇక అవన్నీ మేము మా నోటి నుంచి ఉచ్చరించలేము, మేము దాన్ని ప్రోత్సహించం కూడా. కానీ ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడాలి కదా. ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను, పార్టీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజకీయ విమర్శలు చేస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిడతామంట. ఇదేం సంస్కారం? అట్లా మాట్లాడితే మీ లేఖితనం బయటపడుతుంది తప్ప అంశానికి హేతుబద్ధమైన జవాబు ఇచ్చి అట్లా కాదు, ఇగో ఇట్లా ఉంది, మీరు ఆరోపించింది వాస్తవం కాదు, ఇది మా అంకెలు, ఇది చూడండి అని చెప్పాలి, ప్రజల్ని కన్విన్స్ చేయాలి. ప్రతిపక్షం ఉన్నది మీకు డబ్బగొట్టడానికి ఉందా? ఉన్న లొసుగుల్ని జరిగే తప్పుల్ని ఎత్తి చూపే బాధ్యత మాది కాదా? ప్రతిపక్షానికి కాదా? మాకంటే ముందు నిజాయితీగా చెప్పాలంటే మాకంటే ముందు ఇలా ప్రజలు వీధి మీదకి వచ్చి అడుగుతున్నారు. రుణమాఫీ గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, పెన్షన్ల గురించి కానీ, హాస్టళ్ల గురించి కానీ, హాస్టళ్ల వసతి గురించి కానీ, నిరుద్యోగుల నోటిఫికేషన్ల విషయంలో కానీ. కాబట్టి వ్యక్తిగత దూషణ పక్కకు పెట్టి పాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఆరోపణలు చేసిన వాళ్ళ మీద నిగ్గుదేల్చే పని చేయకుండా విమర్శలు చేయడం అనేటువంటిది ఇది ఎక్కడ చూడలేదు. తెలంగాణలో మొదటిసారి చూస్తున్నాం. ఎక్కడైనా అధికార పార్టీ ఏదైనా చేస్తే ప్రతిపక్షాలు దాడులు చేస్తాయి, రాజకీయ దాడి చేస్తాయి. దాడులు అంటే భౌతిక దాడులు కాదు, విమర్శనాస్త్రాలతో దాడులు చేస్తాయి విపక్షాలు. వాళ్ళు అవి చేయాల్సిన పనే అది. తెలంగాణలో విచిత్రంగా ఉంది. తనకు తానే ముఖ్యమంత్రి గారు కానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ కొంతమంది తమకు తామే ఆరోపణలు చేస్తూ, తమకు తామే విమర్శలు చేస్తూ, తమకు తామే ఎదుటోళ్ళ మీద దాడులు చేసి మాట్లాడతారు. ఇంకేమనంటారంటే నాకు ఇవ్వకున్నా కనీసం నా సీటుకు గౌరవం ఇవ్వాలి కదని మాట్లాడతాడు ముఖ్యమంత్రి. ఇతరులకు గౌరవం ఇస్తేనే కదా మనం గౌరవం పొంది అర్హత పొంది ఉంటాం ఎప్పుడైనా. నేను నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నేను కించపరుస్తా, నేను న్యూనతపరుస్తా, హేళన చేసి మాట్లాడతా. కానీ నా సీటు చూసి నన్ను గౌరవించాలంటే ఇదెక్కడి ప్రొటెక్షన్ వస్తుంది? ఇదేమి ఇమ్యూనిటీ రాదు కదా. మర్యాద గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. మీరు స్పృహలో ఉండాలి ఎప్పుడు. మేము ఈ అత్యున్నతమైన పదవిలో ఉన్నాము, ఒక రాష్ట్ర అత్యున్నతమైన పదవి, ప్రజాస్వామ్య పదవిలో ఉన్నాం, ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలనేటువంటి స్పృహ ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ ఉండాలి. అప్పుడు మీ మీద ఎవరైనా అకారణంగా మాట్లాడితే వ్యక్తిగతంగా చర్యలు తీసుకోండి. కాబట్టి ఇవాళ మేము ఆనాడు ఏం చెప్పినామో అదే జరిగింది. రైతు బంధు ఇవ్వలేరు వీళ్ళు చెప్తున్నారు కానీ సాధ్యం కాదు ఇట్లా ఇవ్వడం అని చెప్తే లే మేము ఇచ్చి చూపిస్తామన్నారు. రుణమాఫీ సాధ్యం కాదు అట్లా అని చెప్పినాం, చెప్పి చేసి చూపిస్తామన్నారు, అది కాలే. సరిగ్గా డిక్లరేషన్లో ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన డిక్లరేషన్లో 1 కాదు 2 కాదు, ఇక అనేక అంశాలు ప్రతిరోజు ఉండేటువంటివే ఉన్నాయి. ఈ బీమాకు సంబంధించి కూడా మరి ఏం పాలసీ తీసుకొస్తారు, ఏం చేస్తారు, ఇప్పటికైతే అతి లేదు గతి లేదు. బీమాకు సంబంధించి నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము సూచన చేస్తున్నాం. ఇవాళ భారతదేశంలో బీమాకు సంబంధించే ఒక వినూత్నమైనటువంటి పాలసీ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రపంచ దేశాలలో ఉండేటువంటి రైతులు నష్టపోతే ఇచ్చేటువంటి బీమా విధానాన్ని వ్యవసాయ దేశాలు ఏ పద్ధతులు అనుసరిస్తున్నాయో మీరు అధ్యయనం చేసి ఓ 3-4 నెలల టైం పట్టినా సరే ఒక అత్యుత్తమమైన పాలసీ తీసుకురండి. నేను తుమ్మల గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా,
సరే మీ ప్రభుత్వం అంతిమంగా ఆమోదిస్తుందో లేదో దేవుడేరు, కానీ ఓ ప్రయత్నం అయితే చేయండి. ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోయి రైతులకు పరిహారం ఇవ్వవు, ఇది రాసి పెట్టుకోండి, ఎవరైనా గుర్తించాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈసారి క్లెయిమ్స్ ఎక్కువ వచ్చినాయంటే మళ్ళీ సంవత్సరం వాళ్ళ ప్రీమియం పెంచుతారు ఆటోమేటిక్గా. మనం మోటార్ సైకిల్ పెట్టుకున్నా, కారు పెట్టుకున్నా, ఇల్లు పెట్టుకున్నా, ఎల్ఐసి చేసినా, ఇంకోటి చేసినా ఇన్సూరెన్స్ ఒకసారి క్లెయిమ్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రీమియం పెరుగుతుంది నెక్స్ట్ ఇయర్. ఇది వాళ్ళ విధానం. లేకుంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలే నడవు, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి రైతాంగానికి మేలు చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా రైతులకు ఒక విపత్తు వస్తే, అది వరదలు కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, విపత్తులు వచ్చినప్పుడు జరిగేటువంటి నష్టం భరించాలన్నప్పుడు ఒక మోతాదును నిర్ణయించే కాడ డెఫిసిట్ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వమే పూనుకొని ఆ గ్యాప్ను పూడ్చి మిగతాది ఇన్సూరెన్స్ పూడ్చేటువంటి ఒక విధానం, మిశ్రమ విధానం తెస్తే తప్ప భారతదేశంలో రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి మేలు చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వాలు దానికి పూనుకోవాలి, దాని మీద ఆలోచన చేయాలి, దాని మీద మేధోమథనం చేయాలి. అది వదిలిపెట్టేసి కేసీఆర్ అమలు చేయలే, ఏడ రైతు నష్టపోయినా కేసీఆర్ బీమా పథకం పెట్టలేదు కాబట్టి ఏది నష్టపోయింది. పెట్టినవనైనా 4 ఏళ్ళు వరుసగా మేము కట్టింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కంపెనీలకు 2600 పైచిలకు కోట్లు కడితే రైతాంగానికి వచ్చినటువంటి క్లెయిమ్స్ 600 కోట్లు మైనస్. అంటే మనం కట్టిన దానికంటే 600 కోట్లు మైనస్ రైతులకు రాలే, రైతులకు వచ్చింది తగ్గ. అందుకే శాసనసభలో నేను చెప్పిన, ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అందుకోసమే ఫసల్ బీమా యోజన నుంచి మేము నిష్క్రమిస్తున్నాము, ఇంకేదైనా అత్యుత్తమమైన విధానం తెద్దామనుకున్నాం. సరే, ఈ లోపల ప్రభుత్వం మారింది, ఏం చేస్తారో మీరు ఇవన్నీ అధ్యయనం చేయకుండా ఫసల్ బీమా యోజనను మేము తెస్తాం, పెడతాం, అమలు చేస్తామని మాట్లాడారు. మీరే మాట్లాడారు. ఫసల్ బీమా యోజన లేదు, మీ సొంత యోజన లేదు, యా యోజన లేదు. మరి 10 నెలల నుంచి గాలికి వదిలేసిండ్రు కదా. 10 నెలల నుంచి రైతులకు వరదలు వచ్చే, నష్టం జరిగే, పోయిన యాసంగిలో నీళ్ళు లేక పంటలేండే, కరెంట్ లేక పంటలేండే, ఏం పరిహారం ఇస్తారు మీరు? రాష్ట్రంలో ఒక్క రైతు కన్నా ₹1 పరిహారం ఇచ్చిండ్రా? ఆయన మేమున్నప్పుడు వరదలు వస్తే ఏం చేసినాం? అయా కేంద్ర ప్రభుత్వం వరద సహాయక చర్యల కింద ఏం సాయం చేస్తలేదు, చేయదు, వీళ్ళ మీద ఆశ లేదని చెప్పి ప్రత్యేకంగా జీవో విడుదల చేసి నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు 10,000 చొప్పున మేము పరిహారానికి జీవో ఇచ్చినాం. కొంత డబ్బు పేమెంట్ జరిగిపోయింది. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. మీరేం విధానం అమలు చేసిండ్రు? లేదు కదా. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు మానవీయ కోణం లేదు, సున్నితత్వం అసలే లేదు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి అబద్ధాలు మాట్లాడుతూనే ప్రభుత్వం ఏలుబడి సాగాలని కోరుకుంటున్నా. సాధ్యం కాదు. ప్రజలకు ప్రతిరోజు అర్థమైతేనే ఉన్న విషయాలు. ఒట్టి మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చుడు, ఏం చేయకుండా చేసినట్లు దబాయించి అయిపోయిందంటే నమ్మడానికి సిద్ధంగా ప్రజలు లేరు. అందరి అనుభవంలో ఉన్నాయి, అన్ని అనుభవంలో ఉన్నాయి. ఇది ఇట్లా దిక్కుండంగా ఇంకో హైదరాబాద్ తీసుకొని వచ్చి హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీశారు. అడ్డగోలుగా మాట్లాడి రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీశారు. మీరు కీర్తిని ఆర్జించలే, ఉన్న కీర్తిని పోగొడుతున్నారు. చట్టంలో ఇదివరకు ఉండేటువంటి చట్టాలలోనే, అవి ఇరిగేషన్ చట్టాలు కావచ్చు, మున్సిపల్ చట్టాలు కావచ్చు, ఏ రకమైన ఆక్రమణలైనా, అవి వాటర్ బాడీస్ కానీ, నాలాస్ కానీ, ఇంకేమైనా కానీ ఏ రకమైన ఆక్రమణలు ఉన్నా తొలగించేటువంటి అధికారం ఎగ్జిస్టింగ్ లాస్లోనే ఉన్నాయి, అమల్లో ఉన్న చట్టాల్లోనే ఉన్నాయి. అవి అమలు చేస్తే అందరూ సంతోషపడతారు. కానీ ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం అసలైనటువంటి హామీలు, ఇచ్చిన హామీలు, అమలు కావాల్సినటువంటి హామీలు, ప్రజలకు అవసరమైనటువంటి అంశాలు ఇవి తేల్చకుండా కేవలం దృష్టి మరల్చడం కోసం ఏదో భయంకరంగా ఏదో చేయబోతున్నారు, ఇక మార్చేస్తున్నారు అనేటువంటి ఒక భ్రమ కల్పించడం, దానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతంగా వంతపాడి ఏదో మహాద్భుతం జరుగుతుందని చెప్పి చూపడం, ఇదంతా ప్రజల్ని మాయ చేయడానికి, ప్రలోభపరచడానికి లేదా బురిడి కొట్టించడానికే ప్రయత్నం తప్ప జనసామాన్యానికి అర్థమైతే లేదా. వీధిలో పడుతున్నారు, తపాలాలు, బోలెలు తినే ఆహార పదార్థాలు రోడ్డున పడిపోయి శాపనార్థాలు పెడుతున్నారు ప్రజలు. వాళ్ళందరూ కూడా సంపన్నులు కాదు కదా. మరి అంతకుముందు మీరు అధికారంలోకి రాకంటే ముందు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల మీద, కొంతమంది బిల్డర్ల మీద మీరు బహిరంగంగా మాట్లాడారు. వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు ఉదాహరించాను. ఇవాళ పల్లెత్తు మాట మాట్లాడతారు వాళ్ళతో. మరి ఏం ఓడబడికలైనవి మాట్లాడలే గతంలో.
హైదరాబాద్ మహానగరంలో ఉండేటువంటి పేరు మోసినటువంటి పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించి మీరు చాలా మాట్లాడినరు. వాళ్ళ మీద మాట్లాడేదో చర్య తీసుకోమని ఉపక్రమించడానికి నేను చెప్తలేను. కానీ సామాన్యులే అయినరా మీకు టార్గెట్ అంటున్నా. సామాన్యులే అయినరు కదా, ఇలా పేరు ఒకటి రెండు చూపించి మిగతా సామాన్యుల మీద పోతున్నారు. సరే, ఆర్డినెన్స్ ఏవో దేవాలయం తీసుకురండి, ఆర్డినెన్స్లో ఏం అంశాలు ఉన్నాయో చూస్తాం, పరిశీలిస్తాం, దాని మీద కూడా మాట్లాడతాం. అన్యాక్రాంతమైన ఆక్రమణలకు గురైన ఏ రకమైనటువంటివి అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఏం మినాయింపు లేదు. దాన్ని ఎవరు ఆక్షేపించట్లేదు, అడ్డుపడట్లేదు. కానీ జరగవలసిందేంది, దేని మీద మీ దృష్టి, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ తీరు ఎక్కువ కాలం నచ్చదు. గతంలో నేను చెప్పినాను, మా పార్టీ తరఫు నుంచి కూడా మేము చెప్పినాం, చాలామంది మనోళ్ళు మాట్లాడారు. ఆచరణకు సాధ్యం కానివి ఫలానా చెప్పినాం అని చెప్పి చెంపలేసుకొని ఇగో ఇవి చేస్తాము, ఇవి చేయలేకపోతున్నాం, మాకు ఇది లేదని చెప్పండి అని చెప్పినాం. బింకానికి పోయి గంభీరానికి పోయి పెద్ద మాటనా, నోరు కట్టుకుంటే గిట్లయితుంది, ఇది కట్టుకుంటే గట్లయితుంది, ఇంత పొడుగు లేచి మాట్లాడుతుంది. మళ్ళీ ఇవాళ ఎందుకు ఎలకలబడ్డారు, ఎందుకు చేయలేకపోతున్నారు? అంటేనంటే కొంతకాలం నడిపిస్తారు కదా రీల్ సంతకం, అదేంది సినిమా, కేసీఆర్ అప్పులు చేసిపోయింది మాతో లేవు చేద్దాం అనుకుంటే అని మాట్లాడుతుంది. మళ్ళీ మీ గురువు అంటేనేమో కోపం వస్తుందని మాట్లాడిన ఆయన. గురువు కాదంట, మరి నాకు తెలియదు గురువా శిష్యుడా సమకాలీకుడా ఏందో తెలియదు. కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి 4000 పెన్షన్ ఆయన ఎట్లా అమలు చేస్తున్నాడు? ఆయన కూడా చెప్పిండు, జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు, నా ధైర్యం ఏం లేదని నవ్వుకుంటా ప్రజలకు చెప్పేసిండు. సావు కబురు సల్లగా చెప్పిండు చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్ర ప్రజలకు, నా ధైర్యం ఏం లేదు కానీ ఉన్న దాంట్లో ఏదో చేస్తాను. మరి ఏం లేదు అక్కడ ఆంధ్రాలన్న చంద్రబాబు నాయుడు పెన్షన్లు అమలు చేస్తే అప్పుల పాలైంది అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ పెన్షన్లు ఎందుకు అమలు చేస్తలేడు? పాత పెన్షన్లనే రెండు నెలలు ఎందుకు కట్ చేసిండు? వీటి మీద మాట్లాడమంటే ఈ అంశాలు నేను ఇప్పుడు మాట్లాడిన పాయింట్ టు పాయింట్ అంశాల మీద వాళ్ళు ఎవరు జవాబు చెప్పరు. వ్యక్తిగత స్థాయిలో కిందోళ్ళని ఎవరినో ప్రోత్సహించి వాడినో వీడినో సోషల్ మీడియాలో ఆడిడ పెట్టించి తిట్టిపిస్తారు, శునకానందం పొందుతారు దాని నుంచి. దానివల్ల వచ్చేదేం లేదు. ప్రభుత్వాలకు ఒక దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనం కేంద్రంగా పనిచేసేటువంటి మనస్సు ఉండాలి. వాస్తవాల్ని వాస్తవంగా చెప్పగలిగే ధైర్యం ఉండాలి ప్రభుత్వాలకి, ప్రజలకు వివరించగలిగేటువంటి ధైర్యం ఉండాలి. అయ్యా ఇది ఇట్లా అనుకున్నాం, ఇట్లా అవుతుంది, ఇది చేద్దామని. కానీ పోయినంతకాలం చేయకుండా చేసినట్లు అబద్ధాలే మాట్లాడి ఇదే అని చెప్పి బుల్డోజ్ చేసి మేము ముందుకు వెళ్ళిపోతామంటే ఇది సరైనది కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికైనా ఈ సర్కార్ తీరు మార్చుకోకపోతే మరి ప్రజలే సరైనటువంటి సమయంలో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు ఆయా సందర్భాలను బట్టి తెలియజేస్తారని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అయ్యా అది ఇప్పుడు ఇస్తానే ఇచ్చిరానండి, కాదు ఇప్పటిదాకా డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఇచ్చినవి ఒకటి లేవని నేను ఇంతసేపు మొత్తుకుంటే జనవరిలో ఏందో ఇస్తారంట అని మీరు అడిగితే అర్థం. మీకు కూడా భ్రమలు ఉన్నాయా? బ్రదర్ మీకు వ్యవసాయం ఉందా లేదా? ఉంది కదా. సన్న ఓట్లకు మార్కెట్లో ఆగుతాయా, లట్టుకున్న ఎత్తుకొని పోతారా? కొనరా? మార్కెట్లో కొంటారు కదా. మరి మార్కెట్లో అధిక రేటు పెట్టి కొన్న తర్వాత సన్న ఓట్లు ఈయన కొనడానికి ఆడు ఉంటాయండి. ఈయన సోలా సంచి పట్టుకొని పోతే రైతులతో సన్న బియ్యం ఖాళీగా ఉంటాయా? సన్న ఓట్లు ఖాళీగా ఉంటాయా? సన్న ఓట్లకు బోనస్ ఇస్తా అని చెప్పడమే ఒక బోగస్ మాట. ఒట్లు దేనికి తక్కువ ఉంటుంది రేటు? ప్రభుత్వం ఎక్కడ ఇంటర్వ్యూన్ కావాల్సి ఉంటుంది? తక్కువ ఓట్లకే, వాటికే బోనస్ అడిగేది. సన్న ఓట్లు వేసుకున్నటువంటి రైతులు నీ దాకా రారు, సర్కారు దిక్కు చూడరు, కల్లాలనే అమ్ముడు పోతాయి అవి ఎక్కువ ధరకి. అర్థమైందా? యాసంగిలో ఎక్కువ దొడ్డోట్లు పండుతాయి, దానికి బోనస్ రావాలి. వానకాలం పండేటువంటి వడ్లలో తక్కువ శాతం ఉంటుంది, దొడ్డోట్లు వేసి తక్కువ వేస్తారు. కాబట్టి వానకాలం వడ్లు బోనస్తో సంబంధం లేకుండానే మార్కెట్ అవుతుంది. మరి అదే ఇచ్చేది ఉంటే పోయిన వానకాలం ఎందుకు ఇయ్యలే? పోయిన వానకాలం ముగుస్తుండగానే కదా ఎన్నికలు వచ్చింది, నవంబర్ 30కే కదా ఎన్నికలు వచ్చింది. కానీ వరి కల్లాలు మొత్తం డిసెంబర్ జనవరి దాకా అయినాయి కదా, జనవరి ఫిబ్రవరి దాకా అయినాయి కదా, మరి ఎందుకు ఇయ్యలే? కాబట్టి బ్రహ్మలు పెట్టుకోకండి మీరు. బోనస్ 500 వరి మీద ఇస్తే క్వింటాలకు
తక్కువ ధర ఉన్నటువంటి దొడ్డోట్లకు మాత్రమే వర్తిస్తుంది, వాళ్ళకి ఇస్తేనే ఇచ్చినట్లు. లేని ఓట్లకు నేను ఇస్తా అంటే అర్థమే ఉంది. మార్కెట్లో సన్నోట్లు ఉండనే ఉండవు, అమ్ముడు పోతాయి, మార్కెట్లో వెళ్ళిపోతాయి, మిగులుతాయి 5-10% మిగులుతాయి. దానికి కొంతమందికి ఇచ్చి నేను ఇచ్చిన డబ్బా కొట్టుకోనికే నాది. సో అది వర్తించాలన్నటువంటి అంశం. థ్యాంక్ యూ.